సింగరకొండ నందు కార్తీక మాసం వనభోజనాలు. బాపట్ల జిల్లా అద్దంకి మండలం సింగరకొండ రామమందిరం నందు సుమారు 3000 మందికి కార్తీక మాస చివరి సోమవారం వనభోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. శాశ్వత హరేనామ సంకీర్తన యాగ సంఘం వారిచే భోజనాలు, కూచిపూడి నృత్యం, భజన కార్యక్రమాలు నిర్వహించబడినవి. ఈ కార్యక్రమంలో శాశ్వత గౌరవ అధ్యక్షులు కొప్రావూరి లక్ష్మణనారాయణ, అధ్యక్షులు రావూరి రంగయ్య, ఉపాధ్యక్షులు చేగు వెంకటేశ్వరరావు, కార్యదర్శి తూమాటి నాగేశ్వరరావు, కోశాధికారి వెంకటరావు మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. 43 సంవత్సరముల క్రిందట రామమందిరం నిర్మాణం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేని విధంగా ప్రతిరోజు 24 గంటలు అఖండ హరేనామ సంకీర్తన జరుగుతున్న పుణ్యక్షేత్రం సింగరకొండ రామమందిరం దేవాలయంలో మాత్రమే జరుగుతున్నది. అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది కావున 50 మంది భక్తులు కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా మరి కోరుతున్నాము. బాపట్ల జిల్లా అద్దంకి మండలం సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానం వద్ద ఉన్నటువంటి రామమందిరం నందు దాదాపు 3000 మందికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. కావున దర్శనానికి విచ్చేసినటువంటి భక్తులందరూ కూడా రామ మందిరాన్ని దర్శించుకొని ఆశ్రమాన్ని అలాగే యాగశాలని దర్శించుకొని
అఖండ హరేనామ సంకీర్తన 24 గంటలు కూడా ఈ కార్యక్రమం హరేనామ సంకీర్తన జరుగుతుంది. దానికి తోడు వృద్ధాశ్రమం కూడా ఇక్కడ ఏర్పాటు చేసి అందరికి కూడా భక్తి కార్యక్రమంలో పాల్గొన్న అందరికి కూడా భోజనాల ఏర్పాట్లు, వాళ్ళకి కావాలని వసతి అన్ని ఏర్పాటు చేసి రామ మందిరం ఇప్పటికీ 45 సంవత్సరాలుగా దిగ్విజయంగా నిర్వహించడం జరుగుతుంది. దీనికి అధ్యక్షులుగా రావూరి రంగయ్య గారు, అలాగే శాశ్వత గౌరవ అధ్యక్షులుగా కుప్పరావురి లక్ష్మీనారాయణ గారు, ఉపాధ్యక్షులుగా చేగు వెంకటేశ్వర గారు నర్సరావుపేట, కార్యదర్శిగా తుమాటి నాగేశ్వరరావు గారు, కోశాధికారి అన్నాపత్తుని వెంకటరావు గారు, మిగతా కార్యవర్గ సభ్యులందరి సహకారంతో మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల సహకారంతో ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో దాదాపు 3000 మందికి భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులందరూ కూడా ఆ శ్రీరాముల వారు, అలాగే ఆంజనేయ స్వామి వారు, శివుడు వీళ్ళందరికీ కూడా వారి ఆశీస్సులు అందరికీ ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. శ్రీ రఘురామం నారినవారిపాలెం గ్రామ కాపురస్తులు నారిన రామమూర్తి గారు ఈ వనభోజన మహోత్సవ కార్యక్రమానికి 200 రూపాయలు విరాళంగా ఇచ్చి ఉన్నారు. వారిని వారి కుటుంబాన్ని శ్రీరామచంద్ర ప్రభు ఎల్లవేళలా కాపాడుగాక. రామచంద్ర ప్రభు ఎల్లవేళలా కాపాడుగాక. కాడేపల్లి వెంకయ్య కళ్ళేపల్లి వెంకయ్య గారు శ్రీ స్వామివారి కార్తీక మాస వన భోజన సందర్భం ఎల్లవేళలా కాపాడుగాక. కుంజి అంకమ్మ గారు మకినవారిపాలెం గ్రామ కాపురస్తులు శ్రీ స్వామివారి వనభోజన కార్యక్రమానికి 50 రూపాయలు కానుక చదివించి ఉన్నారు. వారిని వారి కుటుంబాన్ని శ్రీరామచంద్రమూర్తి ఎల్లవేళలా కాపాడుగాక. నాగులపాడు గ్రామవాసులు ఎర్రంశెట్టి శ్రీనివాసరావు గారు శ్రీ వనభోజనాల కార్యక్రమం సందర్భంగా స్వామివారికి 100 రూపాయలు కానుక చదివిస్తూ ఉన్నారు. వారిని వారి కుటుంబాన్ని శ్రీరామచంద్రమూర్తి ఎల్లవేళలా కాపాడుగాక. సురేష్ బాబు గారు శ్రీ స్వామివారి భోజన కార్యక్రమానికి 100 రూపాయలు కానుక చదివించి ఉన్నారు. వారిని వారి కుటుంబాన్ని శ్రీ స్వామి ఎల్లవేళలా కాపాడి రక్షించుగాక. చింతల సుబ్బారావు గారు శ్రీ స్వామివారి భోజన కార్యక్రమానికి 100 రూపాయలు చదివించి ఉన్నారు. వారిని వారి కుటుంబాన్ని శ్రీరామచంద్రమూర్తి ఎల్లవేళలా కాపాడుగాక.
ముగ్గురికి వచ్చిందిగా మీ ఇద్దరు అక్కడ ఎంతమంది రావాలి? అక్కడ నీకు రావాలా? సంవత్సరం నుంచి ఇక్కడ నిత్యానందం జరుగుతుంది. శాశ్వత అఖండ హరే రామనామం జరుగుతుంది. దీనికి రంగయ్య గారు ప్రెసిడెంట్, తూబాటి నాగేశ్వర గారు సెక్రటరీ, నాకు కుప్పరావు లక్ష్మణ శాశ్వత గౌరవాధ్యక్షుడు. తూమాటి నాగేశ్వరరావు సెక్రటరీ. నేను ఈ సంస్థకి బాపట్ల జిల్లా అద్దంకి మండలం సింగరకొండ కోదండ రామాలయంలో ఈ మాకు 20 సంవత్సరాల నాటి అప్పచెప్పారు. అప్పటి నుంచి దిగ్విజయంగా కార్యక్రమాలు జరుపుతున్నాము. ప్రతి సంవత్సరం వనభోజనాలు ఏర్పాటు చేసి ప్రజలకి డైలీ నిత్యాన్నదానం ఉంటుంది. 30 మంది వైవృద్ధులు ఉంటారు. వాళ్ళు ఎప్పుడు 24 గంటలు నామం ఆపకుండా నామం చేస్తూ ఉంటారు. వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలన్నీ మేము ఏర్పాటు చేస్తాము. అది మా రంగయ్య గారికి ఈ రోజు ఆరోగ్యం బాగలేక ఆయన బెంగళూరులో ఉన్నారు. అందువల్ల నేను మాట్లాడుతున్నాను. ఈ వయోవృద్ధుల ఆశ్రమం కట్టాలని వృద్ధాశ్రమం 1992 సంవత్సరంలో ట్రైన్ మక్కుపడి సుబ్బారావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ స్థాపించాము. కొన్ని కారణాల వల్ల ఆగిపోతే అది ఇక్కడ శ్రీరామ అన్నదాన సత్రానికి హ్యాండ్ ఓవర్ చేసాము. ఇది 10 ఏళ్ల నుంచి సక్రమంగా బాగా నిర్వహిస్తున్నారు. దాంట్లో నేను కమిటీ మెంబర్ని. ఈ సంస్థకి నా పేరు కుప్పరావు లక్ష్మీనారాయణ. ఈ సంస్థకి శాశ్వత గౌరవాధ్యక్షుడు మాది నరసరావుపేట. బాపట్ల జిల్లా అద్దంకి మండలం సింగరకొండ దేవస్థానంలో దగ్గర ఉన్నటువంటి రామ మందిరంలో ఈ రోజున కార్తీక మాసం సందర్భంగా సోమవారం రోజున ప్రతి సంవత్సరం జరుపుతున్నట్లుగానే ఈ సంవత్సరం 3000 మందికి భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంస్థకి అధ్యక్షులుగా రావూరు రంగయ్య గారు, అలాగే కార్యదర్శిగా తూమాటి నాగేశ్వరరావు గారు, అలాగే వెంకటరావు గారు కోశాధికారి, తర్వాత శాశ్వత గౌరవాధ్యక్షులుగా కుప్పరావు లక్ష్మణ్ గారు, ఉపాధ్యక్షులుగా చేగు వెంకటేశ్వరరావు, నేను వ్యవహరిస్తున్నాము. అలాగే అనేక మంది కమిటీ మెంబర్లు ఉన్నారు. ఈ రోజున కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి భక్తులెల్లరికీ ఆ స్వామివారి దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాము. ఇది 1992 సంవత్సరంలో ప్రారంభించబడింది. ఆ రోజున క్రేన్ ఒక్కబడి స్వర్గీయ క్రేన్ ఒక్కబడి సుబ్బారావు గారి ఆధ్వర్యంలో ఈ సంస్థను నిర్వహించడం జరిగింది. తర్వాత కమిటీ మారిన తర్వాత గత 10 సంవత్సరాలుగా ప్రస్తుత కమిటీ రావూరి రంగయ్య గారి అధ్యక్షతన ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నారు. కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమానికి విచ్చేసినటువంటి భక్తులెల్లరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇట్లు చేగు వెంకటేశ్వరరావు, నరసరావుపేట. ఓం శ్రీ గురుభ్యో నమః. శాశ్వత అఖండ హరే రామనామ సంకీర్తన యాగ సంఘం వాళ్ళు మాకు చందు డాన్స్ అకాడమీ ఒంగోలు నుంచి వచ్చామండి. మాకు ఇంతటి గొప్ప అవకాశం కల్పించినటువంటి అఖండ హరే రామ నామ సంకీర్తన యాగ సంఘం వాళ్లకు మా అకాడమీ నుండి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 40 సంవత్సరాలుగా నిర్విరామంగా ఈ అన్నదాన మహోత్సవాన్ని ఇంతటి గొప్పగా చేస్తున్నటువంటి కమిటీ వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. థ్యాంక్ యూ.